సో ఇప్పుడు 'జబర్దస్త్' 'వెంకీ మంకీ' టీంలో చేశానన్నారు కదా! ఎన్ని ఎపిసోడ్స్ చేశారు? అఫ్కోర్స్ ఒక 80-90 వరకు చేసింటాం. ఓకే. సో దాని తర్వాత ఏం మళ్ళీ వాళ్ళ నుంచి కాల్ రాలేదా? అంటే కాలని కాదు, నాకు సినిమాలు కొద్దిగా రావడం వల్ల కొద్దిగా ఓకే. మీరే కొంచెం అక్కడ వాళ్ళు గ్యాప్ ఆల్రెడీ ఇచ్చేసి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వెంకీ మంకీ త్రూ నన్ను వెంకీ గారు తీసుకెళ్ళారు. ఓకే. అరే సీరియస్ కట్అవుట్ నువ్వు కామెడీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తీసుకుపోయాడు. యాహ్! నా టైమింగ్ బాగుంటుందని యాహ్! ఆ ఓకే. విధంగా పోయి అక్కడ కూడా మంచి జడ్జిలతో మంచి పేరు, వాళ్ళు కూడా మంచి మెచ్చుకున్నారు. దేవరాజ్ బాగా చేస్తాడు అని చెప్పేసి ఓకే. వెంకీకి నిజంగా దీని ద్వారా అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా థ్యాంక్స్ చెప్పాలి వెంకీకి. ఓకే. బావా అని పిలుస్తా. మంచి వ్యక్తి వెంకీ కూడా. ఆయన త్రూ నేను జబర్దస్త్ చేసిన. జబర్దస్త్ తర్వాత నాకు కొన్ని సినిమాలు ఇట్లా ఓకే. మూవీస్ పైన ఎక్కువ కాన్సంట్రేషన్ పెడదామని మన మెయిన్ జబర్దస్త్. టార్గెట్ మూవీస్ ఓకే. కదా ఓకే. అట్లా. సో ఎక్కువ ఏమైనా ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఇది డైరెక్టర్స్కి చెప్పాలి అనుకుంటే ఐ మీన్ మీకు అప్కమింగ్ మూవీస్లో ఛాన్స్ ఇవ్వడానికి సో ఎలాంటి టైప్ ఆఫ్ రోల్స్ మీరు చూస్ చేసుకుంటారు, లేకపోతే అలాంటి ఏమైనా ఉన్నాయా డ్రీమ్ రోల్ రిక్వైర్మెంట్స్? యా, ఒక డ్రీమ్ రోల్. ఒక నటుడిగా నాకేముంటుందంటే ఒక పాత్ర డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఏది ఓ పాత్రను క్రియేట్ చేసి ఇది దేవరాజ్ పాలమూరు చేస్తాడు అంటే అది నా డ్రీమ్ రోల్. నాకు ప్రత్యేకంగా ఇది ఇస్తే ఇది అయింటే అనేది కాకుండా సినిమా అనేది పెద్ద ప్లాట్ఫామ్ అండి. చాలా అంటే తొందరగా చేరవేస్తుంది. అది మనం ఓటీటీలో రాని థియేటర్లో రాని ఎక్కడన్నా రాని ప్రజలకు ఉపయోగపడేది ఏ పాత్ర అయినా, సమాజానికి ఉపయోగపడే ఏ పాత్ర అయినా నా డ్రీమ్ రోలే. సినిమా ద్వారా కూడా మంచి చెప్పాలనుకునే వ్యక్తిని. ఓకే. సో ఇప్పటి వరకు చేసిన మూవీస్లో బెస్ట్ రోల్ ఎందులో అనిపించింది? నాకు బెస్ట్ రోల్ అంటే తురుంఖాన్లే. తురుంఖాన్లు ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ని తెలంగాణ మాండలికంలో మహబూబ్ నగర్ డిక్షన్ వేరే ఉంటుందండి. అంటే మాట్లాడే భాష మనం ఇప్పుడు మాట్లాడేది కాకుండా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. స్లాంగ్ చేంజ్ ఉంటుంది, కొద్దిగా మోటు ఉంటుంది, అందులో స్వీట్నెస్ ఉంటుంది. వసే అన్నట్టు ఆ టైపు. ఆ తెలంగాణ భాషను అంటే మహబూబ్ నగర్కి సంబంధించిన అదేదైతే ఉందో ఆ భాషను నా ద్వారా బ్రహ్మం అనే క్యారెక్టర్ మాట్లాడినప్పుడు ప్రజలు చాలా దాన్ని హక్కున చేర్చుకొని నా క్యారెక్టర్ను అసలు ఘోరంగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా వచ్చి ఫోటోలు దిగుతున్నారు. అరే ఏం చేసినావు అన్న, మన ఊర్లో అంటే మన ఊర్లాగా మాట్లాడినాం, మా డాడీ మాట్లాడుతుండే, మా చిన్నాయన మాట్లాడుతుండే, అంటే లేడీస్ కూడా కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్. సో నాకు అది ప్రజలకు నచ్చిన పాత్ర, పేరు వచ్చిన పాత్రనే కదా మనకి ఇష్టమైన పాత్ర. అట్లా బ్రహ్మం అనే క్యారెక్టర్ తురుంఖాన్లో చేసిన నా బ్రహ్మం అనే క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం ఇప్పటివరకు చేసిన దాంట్లో. సో ప్రెసెంట్ ఇప్పుడు ఆన్గోయింగ్ లైక్ సెట్లోకి వెళ్ళేవి కానీ ఏమైనా మూవీస్ ఉన్నాయా మీవి? ఇప్పుడు నడుస్తున్నాయి ప్రజెంట్ షూట్లో. నిన్న కూడా షూట్ నుంచి వచ్చిన నేను సార్ ఫోన్ చేసినప్పుడు. సో మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, సో మీది ఇప్పుడు 2012 నుంచి ఏమైనా మీరు చాలా లైక్ అచీవ్ అయ్యారా అనిపిస్తుందా, లేకపోతే నార్మల్గా నడుస్తుందా, లేకపోతే డౌన్ అనిపిస్తుందా? ఇప్పుడు అంటే నేను డే 1 వచ్చినప్పటికి ఇప్పటికి వస్తే హ్యాపీయే. కొద్దిగా జర్నీ టైం బాగా లాంగ్ అయింది. అంటే ఇప్పుడు ఏజ్ మీద పడుతుంటుంది. సినిమా సక్సెస్ అనేది అది ఏం చెప్పలేమండి. ఇప్పుడు మనం చాలా ప్యాషన్గా మనం సినిమా మీద ప్రేమతోటి సినిమాలో మనకంటూ ప్రత్యేకమైనటువంటి పేరు రావాలి, మంచి గుర్తింపు రావాలనేది అందరు చేసేది. పేరు సెకండ్ డబ్బులు. ఇష్టపడి వచ్చిన ఫీల్డ్లో అంతో మంది గుర్తుపట్టి మేనేజర్స్ ఫోన్ చేసి ఎంత తీసుకుంటున్నావు ఏంది అని అడుగుతున్నారు అంటే నేను హ్యాపీ. అంటే అచీవ్ అనే కాదు కానీ స్ట్రగులింగ్ ఆర్టిస్ట్నే నేను. నాకు మంచి అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటాను. అది మాత్రం 100% కాన్ఫిడెంట్గా ఏ రోల్ అయినా పర్వాలేదు. నా బాడీ లాంగ్వేజ్కు నా ఫేస్ కట్కి ఏదన్నా సెట్ అయితే ఇది వీడు చేయగలడు అనిస్తే నేనేందో అనేది చూపించుకుంటాను. నాకు అది ఉంది, ఏమంటారు పట్టుదల అయితే ఉంది.